ములుగు జిల్లాలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్, మంత్రి సీతక్క పర్యటించారు. వెంకటాపురం మండలం ఇంచెర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. అభివృద్ధి ముసుగులో ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దోచుకున్నారని విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చాక చర్యలు తప్పవని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. ప్రధానంగా ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో అభివృద్ధి అనే ముసుగులో ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునే దాంట్లో ప్రధాన ఏజెండా రెండిట్లో వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. మూడిట్లో ఒకటి, ఇటు గోదావరి అటు కృష్ణా మీద నీరు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. ఈ నీటిని ఒడేసి పట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని నా కోరిక అని ఒక దొంగ మాటలతో 7 ఇంతలే కాదు 8వ ఇంత అద్భుతంగా కట్టాను కాళేశ్వరం అని చెప్పే కాళేశ్వరంలో సుమారు 1,00,000 కోట్ల పైగా ఆ కార్యక్రమాన్ని చేపట్టి ఎవరు ఊహించనంత తెలంగాణ ప్రజల సొమ్ముని ఆ ప్రాజెక్టు వంకతో దోచుకున్న సంగతి. తదుపరి ఆ ప్రాజెక్టు వారి ప్రభుత్వం ఉన్నప్పుడే కూలిపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు